గుంటూరు నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకి నెహ్రూ నగర్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి పర్టికులర్గా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వాటర్ సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పాత పైప్ లైను పాడైపోయినందువలన ఫ్రీక్వెంట్గా పొగలు వస్తున్నందువలన రిపేర్స్ అవన్నీ దాన్ని కొత్త లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లైన్ కూడా దాదాపు 3.5 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హడ్డిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అంతిమంగా కొత్త లైను ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక 2 రోజుల పాటు కొన్ని ఏరియాస్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ పేపర్కు మన మీడియా ద్వారా చెప్పాము. ఇది ఏ డేట్ అంటే 31వ తేదీ ఉదయం సప్లై వస్తుంది. బట్ 31వ తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సప్లై అంతా కూడా 31వ తేదీ, 1వ తేదీ పూర్తిగా, మళ్ళీ 2వ తేదీ కూడా పాక్షికంగా ఈ వాటరు సప్లై అనేది ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు కొంచెం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోండి. మేము కూడా కొన్ని ట్యాంకర్స్ స్టాండ్ బై పెట్టుకుంటున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నగరపాలక సంస్థకి మీరు ఫోన్ చేసి చెప్పినట్లయితే ట్యాంకర్స్ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే అన్ని ఏరియాస్కి ట్యాంకర్స్ పంపించలేం కాబట్టి మీరు కొంచెం రేపు అవసరమైతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకునైనా కొంచెం వాటర్ యూటిలైజేషన్ తగ్గించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ తీసుకుంటే స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసి అంటే మార్కెట్ యార్డ్ ఏరియా, హౌసింగ్ బోర్డు కాలనీ, కోర్టు కాంపౌండు, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొమ్మరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాలు. ముఖ్యంగా ఈ హెచ్ఎల్ఆర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం వాటర్ ఇస్తామో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించండి. మీరు నగరపాలక సంస్థకు సహకరించి, ఎందుకంటే మనం ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూని మనం ఇప్పుడు సెటిల్ చేసాం. సో ఈ ఇంటర్ కనెక్షన్స్ కంప్లీట్ అయితే 1 or 2 డేస్లో మనకి ఈ ఏరియాస్లన్నింటిలో కూడా వాటరు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 2 రోజులు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని నగరపాలక సంస్థ సహకరిస్తానని ఆశిస్తున్నాను.